ఇవాళ హైదరాబాద్ కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు. సికింద్రాబాద్ లోని సిక్ విలేజ్ లో నిర్వహించేటువంటి మేధావుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారులతో సమావేశమవుతారు. రాత్రి అకాడమీలోనే బస చేస్తారు. రేపు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్లనున్నారు. రైట్, ఇవాళ హైదరాబాద్ కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు. డీటెయిల్స్ మనకు గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓవరాల్ గా స్కెడ్యూల్ ఎలా ఉంది? జోష్న, ఈ యొక్క కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా రాజ్నాథ్ సింగ్ చేరుకున్నారు. అయితే మొత్తంగా కూడా ఈ యొక్క రాజ్నాథ్ సింగ్ తెలంగాణ పర్యటనకు 2 రోజుల పర్యటన కూడా రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు. ముఖ్యంగా ఒక బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా జూబ్లీస్ లోని మాండవ ప్రభాకర్ రావు, ఈయన ఏబీపీ మాజీ సెక్రటరీ, ఈయనతో భేటీ కాబోతున్నారు. ఈయనతో పాటుగా కూడా అదే ఇంట్లో మిగతా అంటే రిటైర్డ్ అయినటువంటి ఆర్మీ అధికారులతో కూడా భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీ తర్వాత కూడా నేరుగా జూబ్లీస్ ఉన్నటువంటి ఒక డిఆర్డిఎల్ లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కూడా పలు ప్రారంభోత్సవాలు కూడా రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. దీని నుంచి నేరుగా కూడా సాయంత్రం సికింద్రాబాద్ లోని ఒక సిక్ విలేజ్ ఏదైతుందో అక్కడ కూడా మేధావులతో కూడా భేటీ కాబోతున్నారు రాజ్నాథ్ సింగ్. దాని తర్వాత కూడా సాయంత్రం 6:30కు కూడా ఎయిర్ ఫోర్స్ ఏదైతే అకాడమీ ఉందో ఆ అకాడమీలో ఉన్నటువంటి అధికారులతో భేటీ కానున్నారు. అదే భేటీ అయిన తర్వాత కూడా అదే అకాడమీలో కూడా రాజ్నాథ్ సింగ్ బస కన్నారు. అయితే రేపు జరిగేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించినటువంటి పరేడ్ గ్రౌండ్ ఏదైతే పరేడ్ ఉందో అధికారిక పరేడ్ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటున్నారు. మొత్తంగా కూడా ఈ యొక్క మోడీ 12 ఏళ్ల పాలనలో కూడా ఏదైతే దేశవ్యాప్తంగా బీజేపీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చిందో ఈ యొక్క 12 ఏళ్ల కాలంలో కూడా మోడీ సాధించిన విజయాలు కానీ అదేవిధంగా దేశంలో వచ్చినటువంటి మార్పులన్నింటినీ కూడా ప్రజల వద్దకు చేర్చే విధంగా అదేవిధంగా మోడీ చేసినటువంటి ఏదైతే 12 ఏళ్ల కాలంలో పుష్కర కాలంలో జరిగినటువంటి ఆ సంస్కరణలు కానీ మార్పులు కానీ ఇవన్నింటి పూర్తి వివరాలు కూడా ప్రజలకు చేర్చాలి. అదేవిధంగా మున్ముందు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం వైపే కూడా ప్రజలు ఉండే విధంగా చేసినటువంటి పనులను చెప్పుకుంటూ కూడా మున్ముందు మళ్ళీ వచ్చే ఎన్నికలు ఇది వచ్చేటువంటి రాష్ట్ర ఎన్నికలు కూడా ఖచ్చితంగా బీజేపీపై మోడీ ప్రభుత్వం కారణంగానే మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతున్న యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకునే లక్ష్యంతో కూడా మాత్రం ఈ యొక్క బీజేపీ ఒకవైపు పార్టీ పరంగా అదేవిధంగా అధికారికంగా కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రానికి తీసుకొస్తున్న తరుణంలో నిన్న మొన్న కూడా ఈ యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కోల్ మైనింగ్ సంబంధించినటువంటి సంస్కరణలు కానీ మార్పులు కానీ ఈ యొక్క కోల్ మైనింగ్ గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండేది అదేవిధంగా నిరుద్యోగులకు కోల్ మైనింగ్ లో ఎలాంటి ఉద్యోగాలు కల్పించామని కిషన్ రెడ్డి ద్వారా ఒక అధికారిక ప్రెస్ మీట్ ద్వారా నిర్వహించి తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో అదేవిధంగా ఈ యొక్క బొగ్గు గనులకు సంబంధించి ఏం చేసినా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా నిన్న మళ్ళీ ఈ యొక్క కోల్ మైనింగ్ సంబంధించిన సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే కూడా నిన్న హైటెక్ సిటీ రావడం అక్కడ ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది, అధికారిక ర్యాలీ. అందులో కూడా గ్యాసిఫికేషన్ సంబంధించిన ప్రాజెక్టులు అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా కూడా మరి గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు కానీ అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసే విధంగా దేశంలో తీసుకొచ్చినటువంటి గ్యాస్ సంస్కరణలో కూడా మార్పులు ఏవైతున్నాయి వీటన్ని కూడా ప్రజలకు వివరించే కోణంలో కూడా ఒక వరుస బట్టి కూడా కేంద్ర మంత్రుల ద్వారా రాబోతే ఈ రోజు మాత్రం రాజ్నాథ్ సింగ్ కూడా రాబోతున్న తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డీఎల్ గానీ అదేవిధంగా అధికారులతో మరి భేటీ కాబోతున్నారు. మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల మీద అదే కేంద్ర ప్రభుత్వ విజయాల మీద అధికారిక కార్యక్రమంలో మాత్రమే రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటన మాత్రం తెలంగాణ కొనసాగబోతుంది. మరి రేపు కూడా చివరి పర్యటన ఉండబోతుంది. మరి ఆ జరిగే పర్యటనలో కాగా ఆయన ఢిల్లీకి వెళ్లే క్రమంలో మరి ఒకవేళ రాష్ట్ర నేతల నుంచి తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా మరి కొంతవరకు కూడా రాష్ట్ర నేతల నుంచి కూడా కొంతవరకు సమాచారం తీసుకొచ్చి మరి ఒకవేళ ఉన్నటువంటి అంటే ఆ పార్టీకి సంబంధించిన పార్టీ బలోపేతం కూడా కొంతవరకు కూడా చర్చించి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో అదంటే సలహాలు సూచనలు ఇచ్చి పార్టీ ఈ విధంగా ముందుకెళ్తేనే ఒకవైపు కేంద్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ అదేవిధంగా పార్టీ బలోపేతం కూడా నేతలంతా కూడా కలిసి పనిచేయడానికి ఒక సలహాలు సూచనలు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటూ కూడా కొంతవరకు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జోష్న, రైట్ గోవింద్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.